హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఒక మంచి ఈవినింగ్ స్నాక్ రెసిపీ అండి. అందరి ఫేవరెట్ రెసిపీ అయి ఉంటుంది. అదేనండి, స్ట్రీట్ స్టైల్ అయితే కనుక మిరపకాయ బజ్జీ మన ఇంట్లో ఈజీగా, సింపుల్గా, హెల్తీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే కనుక చూసుకుందామండి. కొత్త వారు కూడా ఈజీగా చేసేటట్టు ఉంటుంది ఈ వీడియో అయితే. ఇక ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కనుక ఇవి బజ్జీ మిరపకాయలు అంటారండి. వీటిని అయితే కనుక ఒక 10 నుంచి 11 వరకు తీసుకున్నాను నేనైతే. వాటిని చిగుర్లు కట్ చేసేసి నేను చూపించిన విధంగా మధ్యలో ఇలా ఘాటు పెట్టుకోండి. ఘాటు పెట్టుకొని కారం తక్కువ తింటాము అనుకుంటే అందులోని గింజలు అయితే తీసేయండి. మాకైతే కాస్త కారంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేనైతే గింజలు తీయలేదు, అలా వదిలేశాను. వీటిని అయితే కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకుందాం. నెక్స్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక 1/2 kg వరకు శనగపిండిని అయితే వేసుకున్నాను. ఇది ఇంట్లో మరపెట్టించుకున్న పిండి అండి. అలాగే అందులో అయితే కనుక 1 టేబుల్ స్పూన్ అయితే కనుక వాము వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. మీరు తీసుకొని పిండి బట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు కారం వేసుకోండి. అలాగే ఇందులో అయితే కనుక ఒక 2 స్పూన్ల వరకు బియ్యం పిండిని వేసుకోండి. నేను ఇక్కడ తీసుకుంటున్న 1/2 kg శనగపిండికి 2 స్పూన్లు అయితే కనుక బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ అయితే కనుక 1/2 స్పూన్ అంటారు కదా, అది వేసుకోండి. ఇలా వేసుకోవాలి, ఫ్రీగా వస్తాయండి. ఇది వేయకపోతే అస్సలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని అంతటిని బాగా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. మరీ పల్చగా చేయకూడదు, అలా అని మరీ థిక్గా కాకుండా మనం ఏ థిక్నెస్తో కలుపుకుంటామో అదే థిక్నెస్తో మనకి మిరపకాయ బజ్జీ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేనైతే ఈ లోపు బ్యాటర్ అనేది రెడీ చేస్తాను. చూసారు కదా, ఇలా ఉంటే కరెక్ట్గా మనకి బజ్జీకి అనేది సరిపోద్ది. నేను నెక్స్ట్ అయితే ఘాటు ఎందుకు పెట్టానో కూడా చెప్తానండి. మిరపకాయకి ఘాటు ఎందుకు పెట్టాను అంటే నేను ఒక బజ్జీని వేసి చూపిస్తున్నాను చూడండి. ఆ ఘాటు పెట్టిన దగ్గర ఇలాగ ఓపెన్ చేసి పెడితే లోన వరకు పిండి వెళ్ళి లోన స్టఫ్ కూడా అయ్యేటట్టు ఉంటుంది కాబట్టి నేను ఘాటు అయితే పెట్టుకున్నాను. నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా డిప్ చేసేసి ఒక్కసారి మనం తీసుకునే ప్లేట్కి ఇలాగ ఆనించి వేయటం వల్ల అక్కడ చిన్న గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్ రావటం వల్ల లోన పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అవుతుందండి. లేదు మాకు కుండ్రంగా కావాలి, రౌండ్గా షేప్ ఏమీ చెదరకుండా కావాలి అనుకుంటే మనకి ప్లేట్కి అనేది ఆనించకుండా వేసుకుంటే మనకి షేప్ అయితే రౌండ్గా ఎలాంటి సాఫ్ట్గా వస్తాయి. అది మీరు మీ ఇష్టానికి తగ్గట్టు మనం బజ్జీ అనేది వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా వీడియో. అలా ఆ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నాకైతే ఇలా ఇష్టం అని చెప్పేసి నేనైతే ఆనించి వేసుకున్నాను. లేదు కొంతమందికి పచ్చిమిర్చి బయటికి కనిపించకూడదు అనుకుంటే మనం వేసేటప్పుడు ఇలాగ ప్లేట్కి ఆనించకుండా అలాగ వేసిస్తే కనుక రౌండ్గా వస్తాయి. నేను అలా కూడా కొన్ని వేసి చూపించానండి, అది కూడా చూడండి. ఇలాగ వేసుకున్నాక 2 వైపులా మంచిగా మీడియం టు హై ఫ్లేమ్ అనేది అడ్జస్ట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టేస్తే పైన కలర్ వస్తుంది కానీ లోన మిర్చి అనేది మనకి బాయిల్ అవ్వదు, ఉడకదు. అందుకని చెప్పేసి మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకొని మంచిగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని అయితే కనుక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా తీసుకున్న తర్వాత ఇంకో ప్రాసెస్ ఉందండి. బజ్జీ మిర్చిలో ఏదైనా కానీ, ఏ మిర్చి బజ్జీ అయినా ఏదైనా కానీ ఆనియన్ స్టఫ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కదా. దానికోసం అయితే కనుక ఒక మీడియం సైజు ఉల్లిపాయన అయితే చిన్న ముక్కలుగా తరిమి పెట్టుకున్నాను. అందులోనే కాస్తంత కారం, అలాగే కాస్తంత సాల్ట్, అలాగే కాస్త నిమ్మరసం కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఈ ఆనియన్లో ఏంటంటే ఉప్పు, కారం, పులుపు అన్నీ ఉంటాయి కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఏ బజ్జీకైనా కానీ నాకైతే పర్సనల్లీ నాకు ఆనియన్స్ పెట్టుకుంటేనే చాలా ఇష్టము. మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో కామెంట్స్ ద్వారా తెలియచేయండి. వీటినైతే కనుక వీడియో స్టార్ట్ చేయకముందే కలిపి పెట్టేసుకుంటే మనకి వేడివేడిగా సర్వ్ చేసుకోవడానికి సరిపోద్ది.
ఇప్పుడైతే ఆల్రెడీ ఫ్రై చేసుకున్న బజ్జీని అయితే కనుక మధ్యలో నేను వీడియోలో చూపించిన విధంగా ఘాటు పెట్టుకొని అందులో ఉల్లిపాయను అనేది స్టఫ్ చేసుకోవాలి. ఇలా ఏ బజ్జీకైనా ఉల్లిపాయతో మీరు సర్వ్ చేయండి, ఎంత టేస్టీగా ఉంటుంది కదా. 99.9% అలాగే ఇష్టపడతారు. కొంతమందికి ఆనియన్ ఇష్టం లేని వాళ్ళైతే కనుక డైరెక్ట్గా ఇలా బజ్జీనే ఇష్టంగా తింటారు. ఫైనల్లీ రెసిపీ అయితే కంప్లీట్ అయిపోయినట్టే అండి. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. డోంట్ ఫర్గెట్.